హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఈజ్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే వాట్సాప్లో వచ్చిన కొత్త 2 AI ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి వాట్సాప్లో అయితే మనకి కొత్తగా 2 AI న్యూ ఫీచర్స్ అయితే మనకి యాడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఈ ఫీచర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ నుంచి అప్డేట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ ఫీచర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోయినా సరే మీరేం వరీ అవ్వద్దు, కొంతమందికి ఫాస్ట్గా ఇస్తారు, కొంతమందికి స్లోగా వస్తాయి. సో నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేసి ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మెటా AI. సో మనకి అందరికీ తెలుసు మెటా AI అంటే మనకి న్యూ చాట్ పక్కన మెటా AI ఐకాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే మనం మెటా AIలోకి వెళ్ళొచ్చు. సో ఇది అందరికీ తెలిసిన ఆప్షనే. మనకి ఏం క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇది తెలిసిన ఆప్షనే. బట్ ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనం అదర్ చాట్స్ లైక్ మన పర్సనల్ చాట్స్ అవి ఉండొచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నా సరే మనకి మెటా AI అనేది వాడచ్చు. సో అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ ఎడిట్ బాక్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఎట్ సింబల్ ఉంటుంది కదా, ఎట్ సింబల్ పెట్టి ఎట్ మెటా అని మనం టైప్ చేయాలి. సో నేను చేస్తాను. ఓకే, ఎట్ మెటా అని రాయాలి. సో నేను రాస్తున్నాను ఫ్రెండ్స్. META. ఓకే, ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఎట్ మెటా అని రాస్తాం కదా. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఎడిట్ బాక్స్లో మనం రాసింది ఎడిట్ బాక్స్లో ఉంది కదా. సో కొంచెం ఫింగర్ మనకి పైకి ప్రెస్ చేస్తే చూసారు కదా, ఇప్పుడు మనకి ఎట్ మెటా ఇది మనం రాసింది. కొంచెం ఫింగర్ పైకి జరిపితే మెటా AI నల్. ఓకే, మనం క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం మన చాట్లోనే ఉన్నాం. సో ఇప్పుడు మనం మెటా AIలోకి అయితే వెళ్ళలేదు, ఇప్పుడు మనం మన చాట్లో ఉన్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెటా AI అనేది హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నేను లైక్ ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఒక ఫోటో అడుగుతాను, ఎంటీ ఫోటో. సో మనకి ఇది వస్తుందో లేదో చూద్దాం. 2 minutes 40p page HPP delete P delete HPH 2 minute O T K 2 minute O Photo 4 minutes delete O delete K deleted 3 minute stop O photo. ఓకే, 30 send button emoji button at Meta AI photo text box editing. చూసారు కదా, ఫోటో అని నేను చూసాను అని ఎంటర్ చేశాను, ఎంటీ ఫోటో ఒకటి వస్తుంది. సో నేను మీకు టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. ఓకే, చూసారు కదా, మనకి ఫోటో వస్తుంది. ఓకే, చూసారు కదా, వ్యూ ఫోటో. ఓకే, మనకి ఇలాగా మనం మెటా AIని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సపరేట్గా మెటా AIలోకి వెళ్ళి మనం కావాల్సింది అడగాల్సిన అవసరం లేదు. మన ఏ చాట్లో ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ కీబోర్డ్ ఓపెన్ చేసి ఎట్ మెటా AI అని టైప్ చేస్తే మనకి మెటా AI నల్ అని మన పైకి చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు ఏం కావాలో ఆ క్వశ్చన్ మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో సెండ్ చేసేయండి, ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఏ చాట్ అయినా సరే లైక్ ఏ వాట్సాప్ గ్రూప్ అయినా సరే. సో ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం.
Attach button. Attach. Imagine. మనకి అటాచ్ బటన్లో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇమాజిన్. ఓకే, క్లిక్ చేస్తున్నాను. Anything text box. ఓకే, Imagine. What do you want to close button? Drag. Close button. What do you want to imagine? వాట్ డూ యూ వాంట్ టు ఇమాజిన్. Imagine. ఓకే, Anything text. ఎనీథింగ్ టెక్స్ట్ బాక్స్. సో మనకి ఏంటంటే ఇమాజిన్ అనమాట. ఇది కొత్త ఫీచర్. లైక్ మనకి ఇప్పుడు ఇమాజిన్ అంటే మనం ఇమాజినేషన్ చేసుకోవడం. లైక్ ఇప్పుడు నేను ఒకటి ఎంటర్ చేస్తాను చూడండి, మనకి ఓన్లీ ఇమేజెస్ వస్తాయి అనమాట. C. Stop recording. But cricket. Cat. 0. Stop. Drag. Act. Cricket text box. ఓకే, Editing. నేను క్రికెట్ అని ఎంటర్ చేశాను కదా, నేను ఇది సెండ్ చేస్తే మనకి ఇమేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో క్రికెట్ అంటే ఇమాజిన్ అనమాట. ఇమాజిన్ చేసినట్టు ఒక ఫోటో వస్తుంది. సో ఇక్కడ రైట్ స్వైప్ చేస్తే Action button. యాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. Drag and send. Animate button. Generated selected image. ఓకే, Close button. Drag and generated selected image. ఓకే, జనరేట్ ఇమేజ్ సెలెక్ట్. ఓకే, Animate button. ఓకే, మనం దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు. Imagine regenerate button. ఓకే, ఇమేజ్ రీజనరేట్. ఓకే, ఒకవేళ మనకి వాళ్ళు జనరేట్ చేసిన ఇమేజ్ మనకి క్వాలిటీ లేదు అనుకుంటే మనం రీజనరేట్ చేసుకోవచ్చు. సెండ్. ఒకవేళ మనకి ఇమేజ్ నచ్చిందంటే మనం సెండ్ చేస్తే Message text. మనం ఒకే వాళ్ళు ఫోటో అయితే పంపించేస్తారు. 1 minute. View photo ఓకే, button. మనం ఇప్పుడు ఈ చార్ట్కి నేను ఏ చార్ట్ అయితే ఉన్నానో ఆ చార్ట్ని నేను ఫోటో సెండ్ చేశాను ఇమాజిన్. ఓకే, ఈ 2 ఫీచర్స్ మనకి ఈ వాట్సాప్లో యాడ్ చేశారు ఫ్రెండ్స్. నెంబర్ 1 మెటా ఏఐ, నెంబర్ 2 ఇమాజినేషన్. ఓకే, ఇమాజిన్. సో ఈ 2 ఫీచర్స్ అయితే మనకి వాట్సాప్లో యాడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ 2 ఫీచర్స్ నుంచి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్, ఇమాజిన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో నేను క్రికెట్ అని టైప్ చేసి సెండ్ చేశాను, మనకి ఫోటో వచ్చింది. మన చాట్కి సెండ్ చేసుకున్నాం. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నట్టు ఒక పిక్చర్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.